కాకినాడ జిల్లా జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ వెల్లడించారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిదని పోసపల్లి సరోజ వ్యాఖ్యానించారు. దానిని ఒక కార్పొరేట్ ఆఫీసులా నడుపుతున్నారని సరోజ తెలిపారు. జనసేనలో మహిళలకు విలువ లేదన్న ఆమె పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఉందని విమర్శించారు. వారు అధినేత పవన్ కళ్యాణ్ని ఎవరిని కలవనివ్వరని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి మొదలైన నాయకులు వలస తాము ఇబ్బంది పడ్డాము అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు జనసేనలో విలువ లేదని, తాను బీసీలను కాబట్టి నిరాదరణకు గురయ్యాను అని వాపోయారు సరోజ. కావట్లేదు. లాస్ట్ 2019 ఎలక్షన్లో పితాని బాలకృష్ణ గారికి సెట్టివరజలకి పెద్దపేట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు. చాలా సంతోషపడ్డాం. ఆయన ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి, ఒక సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. ఇది కులం పార్టీ కాదు, బయట అందరూ కూడా ఇది కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 2 చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈస్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచుంటారని నమ్మి బలంగా ఆయన వెనక అడుగేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 21 సీట్లు తీసుకుని పార్టీ ఈ మాత్రం దానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో మనందరం కూడా చూసుకుంటున్నాము. నాకు అర్థం కావట్లేదు.